ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి పాలమూరులో విషజ్వరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. మారిన వాతావరణ పరిస్థితులతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్తో పాటు డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలో దాదాపు ఇప్పటివరకే 500కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక అనఫిషియల్గా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా రూరల్ ఏరియాతో పోల్చుకుంటే అర్బన్ ఏరియాలోనే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం ప్రస్తుతము జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా డెంగ్యూ వార్డుని ఏర్పాటు చేసి డెంగ్యూ కేసులకి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ గణేష్ ఉన్నారు. సార్, ఏంటి ఈ సీజన్లో మేజర్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఓపీ కూడా రెండింతలు పెరిగినటువంటి పరిస్థితి, అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్? జనరల్గా ఇది సీజనల్ డిసీజ్. మలేరియా, టైఫాయిడ్తో పాటు మనకి డెంగ్యూ కేసెస్ కూడా ఎక్కువనే వస్తాయి. మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే వాటిని అరికొట్టవచ్చు. ఈ సీజన్లో మెయిన్గా మనకి ప్రివెన్షన్ అనేది మెయిన్గా మనకు అవసరము. దాన్ని బట్టి మనకి సపరేట్ వార్డ్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్లో. మీరేం ఇబ్బంది జిల్లాలో నమోదవుతున్నటువంటి డెంగ్యూ కేసులకి తగ్గట్లు మన దగ్గర స్టాఫ్ కానివ్వండి, ఇతర అవైలబిలిటీస్ ఉన్నాయా? అసలు అందుకు వచ్చేటువంటి వారికి ప్లేట్లెట్స్ కానివ్వండి, తర్వాత మనకి బ్లడ్ బ్యాంక్లో ఎస్డిపి కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మనకి దాన్ని టెస్ట్స్ కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడే ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే శాంపుల్ మనకి తీసుకొని ఆఫ్టర్నూన్ వరకు రిపోర్ట్స్ వస్తాయి. దాన్ని తగ్గట్టు మనం ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తక్కువ ఉంటే వాటికి ట్రాన్స్ఫ్యూజన్ కొరకు బ్లడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళకి చాలా వరకు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, ముక్కులో నుంచి కూడా బ్లీడింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అట్లాంటి కేసెస్ ఇక్కడికి ఏమైనా వచ్చాయా? ఎందుకు అట్లాంటి పరిస్థితి? ఇది లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేటివి మొత్తం పడిపోయిన తర్వాత లాస్ట్కి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేటివి పేషెంట్కి వస్తుంది. ఎక్కడైనా ముక్కులకి వెళ్ళి కానీ రక్తం కారడము, లేదంటే ఒంటిలో ఏ నుంచి అయినా రక్తం వెళ్ళిపోవడం అనేటిది జరుగుతుంటుంది. అది అనేది ప్లేట్లెట్స్ ఎప్పుడైతే మనకి తక్కువ ఉంటే, ఒక 10,000 15,000 వరకు ఉంటే, అప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్కి ఉన్న ఇప్పటివరకు అయితే ఆ కేసెస్ అంత సీరియస్గా అయితే ఇక్కడైతే ఏం అడ్మిట్ కాలేదు. మనకి ఎంతున్నా 70,000-80,000 వరకు వచ్చి అవి 1 lakh 2 lakhs వరకు పెరిగి మనం డిశ్చార్జ్ కూడా చేసేస్తాం పేషెంట్స్ని. సో మొత్తం మీద అప్రమత్తంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా జాగ్రత్త పడితే డెంగ్యూ బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇది జిల్లాలో పరిస్థితి. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.